ఈ భూమి మీద బ్రతికిస్తున్న ఈ కాలం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఆరాధనలో ఇంతవరకు కీర్తనలతో స్తుతించి ఉన్నాం. తండ్రి, సమయమందు లేఖనాలు వినుటకు మేము సిద్ధపడుతూ ఉన్నాం. తండ్రి, సమయోచితమైన జ్ఞానముతో మీ దాసుని నన్ను నింపి నాలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయము నాకు అనుగ్రహించి మీ పాత్రగా వాడుకోనండి. అలాగే సంగతులు గ్రహించగలిగినటువంటి జ్ఞానాన్ని నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించమని అడుగుతూ, బలహీనులు ఎవరైనా ఉన్నట్లయితే అటు వారికి క్షేమం అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. ఈరోజు ఆరాధికులుగా చేరవచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వారలారా, పరమందు ఉన్నటువంటి దేవుని పిల్లలుగా బ్రతికేది భూమి మీద అయినా గమ్యము ఇక్కడ కాదని జీవిస్తూ నిత్యత్వం వైపు అడుగులు వేస్తున్నటువంటి నిజ క్రైస్తవులైనటువంటి వారు, సత్య సంబంధులైనటువంటి వారికి ఆదివారము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా గుర్తించి తండ్రిని ఆరాధించేటువంటి ఆ పనిలో వారు ప్రథమ స్థానం ఇచ్చేవారుగా కనపడుతూ ఉంటారు. ఎప్పుడైతే మనము దేవునికి మొదటి స్థానం ఇస్తూ ఉన్నామో అది మనం అనుకున్నట్లుగా కాకుండా దేవుడు మనల్ని హెచ్చించేటువంటి స్థితిలో మనం చేయవలసిన కొన్ని కార్యక్రమాలు ధర్మశాస్త్ర కాలం నుంచి మనము ఆలోచన చేసినట్లయితే ఈరోజు దేవుడు మనల్ని ఎప్పుడు హెచ్చిస్తాడు అనేటువంటి పాఠాన్ని ఆలోచన చేయబోతున్నాం. నిర్గమాకాండం 31వ అధ్యాయంలో తన నిబంధన ప్రజలైనటువంటి వారితో ఆయన మాట్లాడుతూ 31వ అధ్యాయము 31వ అధ్యాయము నిర్గమాకాండము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు, కావున ఖచ్చితంగా విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏం చేయాలన్నాడంటే ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఏమండి? నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడతాడు. 6 దినములు పని చేయవచ్చును, 7వ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. విశ్రాంతిని ఆచారం అనుసరించి ఆచరింపవలెను, అది నిత్య నిబంధన. ఇంకో మాట ఇది గుర్తుపెట్టుకోవాలి, నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ. మనము పరిచయంగా ఇంట్రడక్షన్లో మనం ఏం ఆలోచన చేసేయాలంటే విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా దేవుని పిల్లలు ఏం చేయాలో ఆచరించాలి. రెండవది, దేవునికి ఇశ్రాయేలుకి మధ్య అది ఎలా ఉందన్నాడు? గుర్తుగా ఉన్నాడు, నిబంధనకు గుర్తుగా ఉన్నాడు అన్నాడు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక జనాంగానికి ఆయన ఇచ్చినటువంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. వాటిని 10 ఆజ్ఞలు అని అంటాం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో కనపడతాయి అవి. ఈ 10 ఆజ్ఞల్లో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఏం చేయమన్నాడు? ఆచరించాలి. మరి విశ్రాంతి దినము దేవుని ఆజ్ఞలను ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇవ్వబడ్డాయి? సీనాయి కొండ దగ్గర ఇవ్వబడ్డాయి. సీనాయి కొండ దగ్గర ఇవ్వబడినప్పుడు విశ్రాంతి దిన ఆచారాన్ని దేవుడు వారికి ఇచ్చినట్లుగా
నిర్గమాకాండ 20వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంది. కానీ ఈ దశాజ్ఞలు, ఈ 10 ఆజ్ఞలు ఇవ్వక ముందుగానే దీని యొక్క ప్రాముఖ్యత ఉన్నట్లుగా మన గ్రంథంలో కనపడుతూ ఉంటుంది. ఏమండి, 16వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో అంతే. అంటే ఏ రోజుకి ఆ రోజే సిద్ధం చేసుకోవాలి. 6వ రోజుకి వారు వెళ్ళకోకుండా ముందుగానే ఏం చేసుకోవాలి, దాన్ని సిద్ధం చేసుకోవాలి. అంటే మిగిలిన రోజుల్లో డైలీ దొరుకుతుంది, విశ్రాంతి దినాన మట్టుకు దొరకదు. విశ్రాంతి దినం అంటే ఎన్నో రోజు వస్తుంది? ఆదివారం ఒకట, సోమవారం ఒకట? ఆదివారం ఒకటి, సోమవారం 2, మంగళవారం 3, 7వ రోజు వస్తుంది. 7వ రోజుని వాళ్ళు ఆహారం కూర్చుకుంటానికి లేదు. 6వ రోజునే వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇది ధర్మశాస్త్రానికి ఇచ్చినప్పుడు చెప్పబడిందా, ధర్మశాస్త్రం కంటే ముందే చెప్పబడిందా? 20వ అధ్యాయంలోనేమో దశాజ్ఞలు ఇవ్వబడ్డాయి, కానీ ఇప్పుడు మనం చదివింది 16వ అధ్యాయం. అంటే ధర్మశాస్త్రానికి ముందుగానే ఏం చేయబడ్డాయి? ఈ యొక్క సంగతి దేవుడు ముందుగానే మీరు ఇది దృష్టిలో పెట్టుకుని దీన్ని పాటించండి అని చెప్పి ఈ 10 ఆజ్ఞల్లో దాన్ని ఒక ఆజ్ఞగా ఏం చేశాడు, ఆయన వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అర్థమైందా మీకు? ఆల్రెడీ దశాజ్ఞలు ఇవ్వక ముందుగానే అది ఏం చేయబడింది, దేవుడు ఆజ్ఞగా, అంటే వాళ్ళు పాటించమన్నాడు. ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దీన్ని ఆ ఆజ్ఞల్లో పొందుపరిచాడు మాట అండి. ముందుగా ప్రిపరేషన్ చేశాడని అనుకోవచ్చు ఒక రకంగా. దాన్ని మీకు భవిష్యత్తులో ఇవ్వబోతున్నాను కాబట్టి దీన్ని ఇలాగ మీరు 6 రోజులు పని చేయాలి, 7వ రోజున ఏం చేయాలి, ఏ పని చేయకోకుండా ఆహారం సిద్ధం చేసుకోవాలని ముందుగా వాళ్ళని ప్రిపరేషన్ చేస్తూ సేనాయి దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది మాట అండి. ఏమండి, దాన్ని ఆజ్ఞల్లో ఒకటిగా చేర్చాడు. నిర్గమాకాండ 20వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు మనం చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమని చెప్తున్నాడంటే నిర్గమాకాండం 35వ అధ్యాయము, నిర్గమాకాండము 35వ అధ్యాయంలో, నిర్గమాకాండము 35వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు 6 దినములు మీరు పని చేయండి, 7వ దినము మీకు పరిశుద్ధ దినం, అది యెహోవాకు విశ్రాంతి దినం, దానిలో పనిచేయ ప్రతివాడు. చూసారా ఎంత కఠినంగా ఉందో? అంటే ఇక్కడ ఇంకేం చెప్తున్నాడో తెలుసా? కఠినమైనటువంటి శిక్ష ఉంది. విశ్రాంతి దినాన మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని చెప్పేశాడు. కనీసం ఇంట్లో పొయ్యి ముట్టించడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి మాట అండి. వీటితో పాటు ఇంకా విశ్రాంతి దినాలను కూడా అంటే ఇతర విశ్రాంతి దినాలను కూడా వాళ్ళు లెక్కల్లో వాళ్ళ యొక్క ఆజ్ఞల్లో చేర్చినట్లుగా కనపడుతూ ఉంటుంది. లేవీకాండము 16వ అధ్యాయము, లేవీకాండము 16వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇది మీకు నిత్యమైన కట్టడ, స్వదేశులు కానీ మీ మధ్య నుండి పరదేశులుగా మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు ప్రాయచిత్తం చేయాలి అండి, వగైరా సంగతులు. అలాగే 23వ అధ్యాయము 23 నుంచి మరియు ఇలాగ సెలవిచ్చెను, నీవు
ఇశ్రాయేలు తిట్లనము 7వ నెలలో. కనుక ఆ ఆజ్ఞలతో పాటు ఏ ఏ సమయాల్లో విశ్రాంతి దినాలని మళ్ళా వాళ్ళు ఆచరించాలి ఆ సంగతులు కూడా వాళ్ళకే చెప్పడం జరిగిందన్నమాట అండి. ఇందులో ప్రత్యేకంగా ఇప్పుడు దాకా మనం చూసిన దాంట్లో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పడం జరిగింది. లేవీకాండం 26వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు నా పరిశుద్ధ మందిరమును ఏం చేయమన్నాడంటే, కనుక ఖచ్చితంగా ఆ రోజుని పరిశుద్ధముగా పాటించాలి. మందిరములో ఏం చేయమన్నాడంటే, ఆ మందిరాన్ని ఏం చేయమన్నాడు? ఆ రోజు సన్మానించమన్నాడు. అంతేనా? నా పరిశుద్ధ మందిరమును ఏం చేయాలి అంటే దేవుని యొక్క మందిరమును కూడా ప్రాముఖ్యత ఇవ్వమన్నాడు ఆ రోజు విశ్రాంతి దినాన్ని. ఇది దృష్టిలో పెట్టుకుని 3 సంగతులు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు దాకా మనం ఏం ఆలోచన చేసామంటే, పరిచయంలో దేవుడని యెహోవా విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్పాడు. దేవునికి ఇశ్రాయేలుకి మధ్య అది ఎలా ఉండాలన్నాడు? నిబంధనకు గుర్తుగా. అంటే వాళ్ళు నిత్యము దాన్ని పాటిస్తూనే ఉండాలన్నమాట. అది గుర్తుగా ఉంటుందన్నమాట అండి. అందులో ఈ యొక్క విశ్రాంతి దిన ఆచారం అనేది 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు అందులో చేర్చబడక ముందే దేవుడు వాళ్ళకి ఆ ఆచారాన్ని ఇచ్చినట్లుగా మనం చూసాం. అయితే ఆజ్ఞగా ఇవ్వలేదు, కానీ అప్పటికే వాళ్ళని ఏం చేయమన్నాడు? ఆ కార్యక్రమాలు చేయమన్నాడు. ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దాన్ని ఒకటిగా చేర్చాడన్నమాట అండి. అంటే దీనికి ఒక ప్రాముఖ్యత ఇవ్వబోతున్నాడు అనే సంగతి ముందుగానే వాళ్ళు ప్రిపరేషన్ చేసినట్లుగా కనపడుతూ ఉంటుంది. రెండోది మనం ఏం చూసామంటే, పరిచయంలో నా పరిశుద్ధ మందిరాన్ని ఏం చేయాలి? మీరు సన్మానించాలి. అంటే మీరు ఆచరిస్తున్నానని ఇంటికాడ ఆచరించుకుంటమే కాదు, ఖచ్చితంగా మందిరానికి కూడా వచ్చి మందిరాన్ని ఏం చేయాలి? మీరు సన్మానించాలి. అంటే మందిరాన్ని కూడా మీరు ప్రేమించాలి. మందిరం కూడా మీకు చాలా ప్రాముఖ్యమైనది అనే సందర్భాన్ని జ్ఞాపకం చేసేటమాట అండి. ఇందులో మొట్టమొదటి సంగతి మనం ఏం ఆలోచన చేస్తామంటే, అసలు విశ్రాంతి దినాన్ని ఆచరించుట్లో ఏం చేయాలి? సమయం ఉంటే ఆదివారానికి వస్తాం, లేదంటే దీని నుంచి ముగింపులో ఆదివారాన్ని పరిచయం చేసి విధులు పెడతాను. ఏమండి, దీనికి ఉన్న ప్రాముఖ్యతను మనం చూసి అక్కడికి వెళతాం. చాలామందికి ఏ రోజుకి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేటువంటి సంగతి అర్థం కాక మనుషులు కల్పించినటువంటి రోజుల్లో ఆదివారానికి కొందరిస్తూ, సోమవారానికి కొందరిస్తూ, శనివారానికి కొందరిస్తూ, ఈరోజు ఈ శనివారం కదా మేము ఎక్కడికి రాము, లేదా ఈరోజు మేము మరొక రోజు కదా మేము ఏ పని చేయము అన్నట్లుగా మనుషులు కల్పించినటువంటి రోజులకు ప్రాముఖ్యతనిచ్చేటువంటి వారుగా కనపడుతుంది. అసలు దేవుడైన యెహోవా ఏ రోజులకు ఆయన ప్రాముఖ్యత ఇచ్చారనేది మనకు అర్థమైతే దాన్ని మనం పాటించినప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడా లేదా అనేటువంటిది ముగింపులో మనకు అర్థమవుతుంది అన్నమాట అండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, విశ్రాంతి దినాన్ని ఆచరించుట్లో ఏం చెప్తున్నాడు? సంఖ్యాకాండం 15వ అధ్యాయము. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనము. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున, అదే అండి, మీరు 32 నుంచి 36 వరకు రాసుకోండి. అందులో మొట్టమొదటి సంగతి ఏంటంటే, విశ్రాంతి దినాన్ని ఆచరించుటలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే కట్టెలు ఏరుకోకూడదని చెప్పేసాడు. అంటే ఒక పనికి వెళ్ళకూడదు అన్నదాని అర్థం. ఆ రోజుల్లో ఇప్పుడంటే నీకు గ్యాస్ పొయ్యిలు వచ్చేసినాయి, ఇంట్లో టైం కావగానే 10 నిమిషాల ముందు రైస్ పెట్టుకుంటే ఏమైపోద్ది? వంట అయిపోతుంది, ఇబ్బంది లేదు. మరి పూర్వం వంట చేసుకోవాలంటే ఏం తెచ్చుకోవాలి? ఎన్ని తడుముకోవాల్సిన అవసరం ఉండదండి. ఏవి లేకపోయినా కానీ ఆహారం సిద్ధమవ్వదు కదా. కష్టమైన రోజు. మేము కూడా సేవకు వచ్చిన కొత్తలో ఆ కొత్తపల్లి అడవి అని మన దగ్గరలో ఉంది, అక్కడ అడవిలోకి వెళ్ళి కట్టెలు తెచ్చేవాడిని. సైకిల్ వేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి కట్టెలు తెచ్చేవాడిని. మీలో చాలామందిగా అనుభవం ఉంటుంది పురుషులకి. ఇప్పటికీ కూడా పనికి వెళ్ళినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ వస్తే ఏం చేసుకుంటారో కానీ తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు అది అంతా పోయి ఇప్పుడు అంతా కరెంటుతో వచ్చేసింది కాబట్టి మొత్తం అన్నీ గ్యాస్, కరెంట్, సులువైంది. కష్టం ఆ రోజుల్లో. అండి, రెండవది
సంఖ్యాకాండము 10వ అధ్యాయము. సంఖ్యాకాండము 10వ అధ్యాయము. క్షమించండి, సంఖ్యాకాండం అన్నానా? నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనం. దేశపు జనులలో విశ్రాంతి దినమునందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములనే కానీ అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమును కానీ పరిశుద్ధులను కానీ చూసారా? అంటే ఆ రోజు మన ప్రాంతంలోనికి లేకపోతే ఇశ్రాయేల్ ప్రాంతంలోనికి ఎవరైనా వస్తువులు తీసుకొస్తే అమ్మకానికి ఆ రోజు ఏం చేద్దాం అన్నాడు, కొనవద్దు. చాలా అంటే ఇది ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటంటే అమ్మడానికి వస్తారు వస్తువులు తీసుకుని, కానీ ఆ వస్తువులను ఏం చేయొద్దు, ఆ రోజు కొనొద్దు. ఒకవేళ దేవుని ఆజ్ఞను నువ్వు మీరి కొంటే కనుక దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్లు అవుతుంది. మూడవది నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనం. మరియు గుమ్మాలు తెరవకూడదు. యెరూషలేము యొక్క గుమ్మములను ఏం చేయొద్దు, తెరవ. గుమ్మములు తెరిస్తే లోపలికి వర్తకులు వస్తారు కదా. ఎంత ఖచ్చితంగా చెప్పాడో చూడండి. తన ప్రజలైనటువంటి వారికి ఒక ప్రొటెక్షను, తన ప్రజలైనటువంటి వారికి ఒక నియమ నిబంధనలు ఇస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుందన్నమాట అండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనము. 21 నుంచి మీరు దాదాపుగా 22 వరకు కూడా 21, 22 యెహోవా ఎలాగూ సెలవిచ్చున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడండి. చూసారా? విశ్రాంతి దినాన్ని ఏం చేయొద్దు అన్నాడు. ఆ రోజు కూడా నువ్వు బరువు మోస్తాను అంటే దేవునికి సంబంధం లేదు. కొందరు మించి పనిచేస్తూ ఉంటారో దేహం ఏమైపోతుంటుంది, బలహీనం అయిపోతుంది. అప్పుడు ఎవరు బాధ్యులు? దేవుడా బాధ్యులు, మనమే బాధ్యులం అవుతాం. ఒకరోజు దానికి ఒక సెలవు రోజుగా ప్రకటించాడు కాబట్టి దాన్ని సెలవు రోజు అని నేను అనలేను. దేవుడు దాన్ని కొన్ని పనులు ఆయన పని మట్టుగా చేయమన్నాడు కాబట్టి ఆయన పని మనం చేసినప్పుడు ఖచ్చితంగా సిస్టమ్ చెప్పాడు, ఏ బరువును నువ్వు ఏం చేయొద్దు, మోయకూడదు. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము తీసుకున్నారా? 38వ వచనము చూడండి. వారు ఇలాగున నా ఎడల జరిగించుచున్నారు, అదియుగాక ఆ దినమంది వారు నా పరిశుద్ధ స్థలం నా అపవిత్రపరిచిన దినమంది నేను నియమించిన విషయం వస్తుంది చూడండి, చదవండి. నేను అది నియమించిన విశ్రాంతి దినమును, అది ఏ రోజులుగా ఎంచకూడదు, సామాన్యం అంటే మిగిలిన రోజుల్లాగా క్యాజువల్గా తీసుకోకూడదు. ఏ రోజుని? విశ్రాంతి దినాన్ని. అన్ని రోజుల్లాగే ఇది కూడా ఏముంది, సోమవారంలాగానే మంగళవారంలాగా బుధవారం అనుకోకూడదు. ఇది ఒక ప్రత్యేకమైన రోజు. కొందరికి ప్రత్యేకమైన రోజులు ఉంటాయి. ఆదివారంలో 4 ఆదివారాలు ఒకటేనా? మొదటి ఆదివారం ఏమైనా తెల్లబట్టల కార్యక్రమం ఏమైనా ఉందా? మరి కొన్ని చోట్ల ఉన్నాయా లేదా యూనిఫామ్లో? అంటే వాళ్ళకి ఆదివారానికి ప్రాముఖ్యత లేదు, ఒక ఆదివారానికే ప్రాముఖ్యత ఉంది. నిజంగా ఆదివారానికి ప్రాముఖ్యత ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి ఆదివారాన్ని ప్రభురాత్రి భోజనాన్ని ఏం చేస్తారు, వాళ్ళు ఆచరిస్తారు. అంటే వీళ్ళకి సేవకుడికి ప్రభురాత్రి భోజనం ఆచరించే ప్రక్రియ అవసరం లేదు. వాళ్ళకి ఉన్నది ఉన్నట్టు బోధించకపోయినా పర్వాలేదు, వాళ్ళకు కూర్చున్న వాళ్ళు కూడా వినరు. మా అయ్యగారు మాకు ఏది చెప్తే అదే కరెక్టు.
బైబిల్లో ఉన్నదా లేదనేది వాళ్ళకి అవసరం లేదు. కనుక ప్రస్తుతానికి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే సామాన్య దినాలుగా ఏ రోజు ఎంచకూడదో విశ్రాంతి దినాన్ని ఎంచు. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పినప్పుడు మొదటి సంగతుల్లో 1, 2, 3, 4, 5 సంగతులు చెప్పాను, అవునా? కట్టెలు ఏరుకోకూడదు, దేశపు జనులు అమ్మకడానికి వస్తే ఆ వస్తువులను ఏం చేయకూడదు, కొనకూడదు, గుమ్మాలు ఏం చేయకూడదు, తెరవకూడదు, ఏ బరువును మోయకూడదు, సామాన్య దినాలుగా ఎంచకూడదు. ఏమండి, ఇప్పుడు ఈ సంగతులన్నీ దృష్టిలో పెట్టుకుంటే విశ్రాంతి దినం అనేటువంటిది ప్రజలకి బరువుగా ఉంటుందా, తేలిగ్గా ఉంటుందా? ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందని చూసేవారంట. అసలు అప్పుడే వచ్చేసిందండి విశ్రాంతి దినం. మీకు ఎప్పుడైనా ఆదివారం అప్పుడే వచ్చేసింది అనిపించిందా? సహవాసకుడికి అప్పుడే వచ్చేసింది అనిపించిందా? సంవత్సరం అప్పుడే వచ్చేసింది అనిపించిందా? ఏమండి, అనిపిస్తుంది, వచ్చేసిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ 1 తారీఖు వచ్చిందంటే భయం వస్తుంది జనాలకి. బాకీలు ఉంటాయి, ఏదో ఉంటాయి, కట్టే ఉంటాయి కదా, ఈ కట్టే కార్యక్రమాలు ఉంటాయి కదా. ప్రతి ఒక్కరికి అప్పు ఉంటుంది, అప్పు లేకుండా ఎవరో ఉండరు, అందరికీ అప్పు ఉంటాయి, కొద్దో గొప్ప. ఏమండి, అందువల్ల వాటిని తీర్చుకోవడానికి అప్పుడే వచ్చేసింది ఏంటి, ఇంకో 2 రోజులు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. అందుకేనేమో మన ఆలోచనను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ దేవుడు యేసుప్రభు యొక్క ఆగమనాన్ని ఏం చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడేమో. ఇంకా వీళ్ళు ఈ లోకంలోనే ఆ సందర్భాల్లోనే తట్టుమిట్లు ఆడుతున్నారు కనుక ఇంకా కొంచెం ఆలస్యం చేద్దాం, సెట్ అవుతారు అని తన రాకడను క్రీస్తు ప్రభు వారు ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనకి తెలియకపోయినా తండ్రి స్వాధీనంలో ఉన్న తండ్రి ఇంకా మన కోసం కృపాకాలాన్ని భూమి మీద ఉంచాడనే సంగతి మర్చిపోకండి. ఇవి ఏమనుకుంటున్నారంటే ప్రజల్లో ఉన్న ఆలోచన ఆమోస్ ప్రవక్త ద్వారా చెప్పాడు. చూడండి, ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి దొంగ త్రాసు చేసి మనం ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునని గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతిని ఎప్పుడు గతించిపోవునని ఏం చేస్తున్నారంట చూసారా? ఇప్పుడు ఏమనుకుంటున్నారు, మన వ్యాపారానికి రోజు ఏమైంది, అడ్డు వచ్చింది, ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందని ఏం చేస్తున్నారంటే ఎదురు చూస్తున్నట్టు. అలాగే ఉన్నారా ఆలోచనలో ప్రజలు? ఉన్నారండి. మీకు ఏదన్నా ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం ఉందనుకోండి, ఆ రోజే ఆదివారం అనుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అనవసరంగా ఆదివారం రోజు చేయాలి వచ్చింది అనిపిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా అసలు ఇది ఎప్పుడు వెళ్ళిపోతుందా, ఇంత బరువైంది, మేము చేయలేకపోతున్నామో, ఏ పని చేసుకునేవారో, ఇంపార్టెంట్ పనులు వస్తుంటే ఆ రోజు చేసుకుని ఎత్తలేదు దేవుడు. బయటికి వెళ్దామంటే వెళ్ళొద్దు అన్నాడు. దొంగలు యెరూషలేము ద్వారాలు ఏం చేసేస్తారు, మూసేస్తారు. వెళ్తారు, పర్మిషన్ ఇవ్వరు కదా, ఆజ్ఞ ఎవరు మేరరు కదా. ఒక ఇన్స్టిట్యూట్లో ఉన్నారనుకోండి, ఇన్స్టిట్యూట్కి గేట్ తాళాలు వేసేసారు అనుకోండి, ఇంకెవరు వచ్చినా ఏం చేయరు. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన రోజున ఏం చేయాలి, అప్పుడే వెళ్ళాలి. కొన్ని టౌన్ చర్చిల్లో ఏం చేస్తారో తెలుసా, కరెక్ట్గా ఇన్ టైంకి గేటు దగ్గర అందరినీ లోపలికి వచ్చిన తర్వాత గేట్కి ఏమేసేస్తారు, తాళం వేసేస్తారు. మళ్ళీ వర్షిప్ అయిన తర్వాత చేస్తారు. అలా కంట్రోల్ లేకపోతే పిల్లలు బయటికి వెళ్ళినా, ఎవరైనా బయటికి వెళ్ళినా ఎన్ని ఇబ్బందులు అవుతాయి. అదొకటి మంచిది, ఒక సిస్టమ్, క్రమశిక్షణ మంచిది. ఏమండి, కొన్ని చర్చిల్లో అనుకోండి వెళ్తూ ఉంటారో వస్తూ ఉంటారు, ఇంకా అక్కడ ఆరాధన చేసినట్టు ఏముండదు. నువ్వు ఓ పాట పాడుకుని వెళ్ళిపోతావు, కొద్దిసేపు వాక్యం వెళ్ళిపోతావు, ఏమండి ఒక్కోసారి ప్రభువాలు తీసుకుని వెళ్ళిపోతాం, ఇంకా సంపూర్ణంగా ఆరాధన చేసినట్టు అవ్వదు ప్రియమైన వాళ్ళ. అందువల్ల మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే విశ్రాంతి దినాన్ని ఆచరించట్లో ఏం చేయాలో దేవుడు రెండో సంగతికి వచ్చేస్తాం. రెండోది, విశ్రాంతి దినాన్ని ఆచరించట్లో ఏటిని విధిగా దేవుడు గ్రంథంలో దాఖలు చేశాడు అనేది మనం ఆలోచన చేస్తాం. ఇవన్నీ ఇంచుమించు అక్కడే వస్తూ ఉంటాయి, కానీ దాన్ని విభజించి మీకు బోధించాలి కాబట్టి రైట్. రెండోది, విశ్రాంతి దినాన్ని ఆచరించట్లో విధిగా చేయట్లో ఏటిని దేవుడు ఇశ్రాయేలుకి ఆజ్ఞాపించాడు. ఏం రాసుకుంటారంటే విశ్రాంతి దినాన్ని ఆచరించట్లో
ఏవేమి విధిగా చేయాలో గ్రంథములో దాఖలు చేయబడింది అని రాసుకోండి. రైట్. అందులో మొట్టమొదటిది ఏంటంటే లేవీకాండం 24వ అధ్యాయం. లేవీకాండము 24వ అధ్యాయము మీరు 5వ వచనం నుంచి 8వ వచనం వరకు రాసుకున్నట్లయితే అక్కడ ఏం చెప్తుంటున్నాడంటే గోధుమ పిండితో ఏం చేయమన్నాడు వాటినంటే కొన్ని 12 భక్ష్యాలని వండాలంట. ఒక్కొక్క భక్ష్యమునకు సేరు పిండి యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆవేశారు. ఒక ప్రత్యేకమైనటువంటి బల్ల చేసి ఆ బల్ల మీద ఒక 12 రొట్టెలు చేసి ఆ రొట్టెలను దొంతరలుగా ఆ టేబుల్ మీద పెట్టాలి. ఏ రోజు చేసేవలసిన కార్యక్రమం ఇది? విశ్రాంతి దినాన్ని. పైగా బంగారంతో చేసినటువంటి బల్ల అంటాడు. బంగారపు టేబుల్ మీద ఆ రొట్టెలను పెట్టాలన్నమాట అండి. ఏంటి? నిర్గమాకాండం 25వ అధ్యాయం 30వ వచనంలో ఆ మాట మీకు కనపడుతుంది. బంగారంతో చేసినటువంటి బల్ల మీద ఉండే రొట్టెలు దాన్నే సన్నిధి రొట్టెలు అంటారు. ఏ రొట్టెలు? సన్నిధి రొట్టెలు. దేవుని సన్నిధిలో చేయవలసిన రొట్టెలు మాట అండి. అవి చేసి ఆ రోజుని దేవాలయంలో పెట్టాలి. ఏ టేబుల్ మీద అన్నాడు? బంగారు బల్ల మీద. ఏండి? బంగారు బల్ల మీద. రెండోది, విశ్రాంతి దినాన్ని చేయవలసిన దహన బలి ఒకటి ఉంది. అదే రోజు చేయాలన్నమాట అండి. సంఖ్యాకాండం 28వ అధ్యాయము 9-10 వచనాలు. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు. చూసారా? విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా ఏం చేయమంటున్నాడో, గొర్రె పిల్లలను ఏం చేయాలి? చదువునా? 2 గొర్రె పిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలిపిన తూమెడి పిండిలో 2 10వ వంతులను ఏం చేయండి? అర్పించండి. నిత్యమైన దహన బలి దాని పానార్పణగా. ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. ఇది విశ్రాంతి దినాన్ని చేయవలసినటువంటి దహన బలి మాట అండి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రొట్టెలు కానివ్వండి, అర్పించినటువంటి దహన బలి కానివ్వండి, ఇవన్నిటిలోనూ కూడా దేవుడు యాజకులకు ఒక ప్రాముఖ్యత ఇచ్చాడు. వాళ్ళు అక్కడ పని చేస్తారు, ఆ భక్ష్యాలను ఏం చేస్తారో తింటారు. ఇంకా ప్రక్కన చెప్తాడు, మీరు తర్వాత చదువుకోండి. పక్కన ఒక సాంబ్రాణి నిప్పులు సాంబ్రాణి వేయమంటాడు ఈ భక్ష్యాలను కాల్చడానికి. ఇలాగ ఒక సిస్టాన్ని దేవుడు ఏర్పాటు చేసి దీన్ని విశ్రాంతి దినాల్లో ఖచ్చితంగా విధిగా చేయవలసింది ఏంటి? 12 రొట్టెలను ఏం చేయాలి? బంగారు బల్ల మీద పెట్టాలి. 2 గొర్రె పిల్లల్ని, మేకపిల్ల గొర్రెపిల్ల, విశ్రాంతి దినాన్ని మేకపిల్లలు ఉండవండి, గొర్రె పిల్లల మట్టుకు ఏం చేయమన్నాడు? దహన బలిగా అర్పించమన్నాడు అన్నమాట అండి. ఏమండి? రెండోది. మూడోది ఏంటన్నట్లయితే ఈ రొట్టెలు ఎవరు చేయాలి? ఈ రొట్టెలు చేయవలసిన వాళ్ళని కూడా ఒక సిస్టమ్ పెట్టాడు. ఏ రోజుని? విశ్రాంతి దినాన్ని. ఇది ఎవరు పెడితే వాళ్ళు చేయటానికి లేదు మాట అండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 9వ అధ్యాయము 32వ వచనం. వారి సహోదరులకు కహాతీయులలో కొందరికి విశ్రాంతి దినమున విశ్రాంతి దినాన్ని సముఖపు రొట్టెలు ఏం చేయమంటున్నాడో సిద్ధం చేయి. ఇప్పుడు రొట్టెలు ఎవరు చేయాలి? కహాతీయులు. ఎవరు పెడతారు చేయొచ్చు? ఇది చేయటానికి లేదు. చూసారా ఎంత సిస్టమ్ పెట్టాడు? కొన్ని పనులు కొందరే చేయాలండి, వాళ్ళకి దేవుడు నియమించాడు. ఈ కహాతీయులు అంటే మీకు ఒకవేళ అర్థం కాకపోవచ్చు, చెప్తున్నాను వినండి. అబ్రహాము గారి దగ్గర నుంచి మీకు చెప్తాను, జస్ట్ మనసులో పెట్టుకోండి. అబ్రహాము ఎంతమంది కుమారులు? ఇష్మాయేలు, ఇస్సాకు. ఇస్సాకునికి ఎంతమంది కుమారులు? యాషావు, యాకోబుకి 12 మంది కుమారుల్లో లేవీని జ్ఞాపకం చేసుకోండి. 3వ వ్యక్తి లేవి, రూబేను, షిమియోను, లేవి.
లేవీనికి పుట్టినోళ్ళే గెర్షోను, కహతు, మొరారి, వాళ్ళ ముగ్గురు. ఈ ముగ్గురులో ఇప్పుడు ఎవరిని చెప్పాను నేను? అది మాట అక్కడి నుంచి వచ్చింది ఒక అంటే మనం టేబుల్ మీద వేయలేదు. ఓకే, ఈ కహాత్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే అమ్రాము, ఇస్సారు, ఎబ్రోను, వజ్రాయేలు. మళ్ళీ అమ్రాము నుంచి వచ్చినటువంటి వాళ్ళే అహరోను, మోషే, మిరియాము. అంటే దేవుడు ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశాడనమాట అండి. అంటే ఇప్పుడు ఈ భక్ష్యాలు ఎవరు సిద్ధం చేయాలంట? కహాతీయులు చేసిన పని. సముఖపు రొట్లు, విశ్రాంతి దినాన్ని సముఖపు రొట్లు, సన్నిధి రొట్లు చేసే పని. నిజంగా ఎంత భాగ్యం అది. మీకు దేవుని సన్నిధిలో ఏదైనా ఒక పని అప్పగించబడింది అనుకోండి, ఆ పని మీరు పాటలు పాడే పని మీకు అప్పగించేశారు. ఆ పాటలు పాడే పని ఎంత భాగ్యం అది. దేవుని ఆరాధనలో పాట పాడుతున్నావంటే, ఇక్కడ నువ్వు పాటలు పాడుతున్నావంటే పరలోకం చూస్తుందా చూడదా? ఈవేళ ఎంతమంది భూమి మీద తండ్రిని ఆరాధిస్తున్నారో అందరూ కూడా, వీళ్ళందరి ఆరాధనలో కూడా ఎక్కడ నమోదవుతున్నాయి? సార్వత్రిక సంఘం అంటాం. అందుకే మనం దోపచాల క్రీస్తు సంఘం ఒకటే కరెక్ట్ అని అనకూడదు. సార్వత్రిక సంఘంలో మనం ఉన్నాం. ఇది లోకల్ కాంగ్రిగేషన్, ఇది స్థానిక సంఘం. కానీ మనమందరం ఉన్నదండి తెలుసా? యూనివర్సల్ క్రీస్తు సంఘంలో ఉన్నాం. యూనివర్సల్ క్రీస్తు సంఘం అంతా కూడా ఆరాధన చేస్తున్నారంటే ఈ ఆరాధన ఎవరు చూస్తున్నారు? మరి తండ్రి ఆరాధన చేసేటప్పుడు నువ్వు చేసే ప్రక్రియ ఏంటి? ప్రార్థన, కీర్తనలు, వాక్య పఠనం. ఇవాళ నా ప్రసంగం చేస్తున్నాను, ఇక్కడ రికార్డ్ అవుతుంది, మీరు వింటున్నారో, పరలోకంలో కూడా రికార్డ్ అవుతుందా లేదా? రికార్డ్. నేను వాక్యపు పరిధిలోనే మాట్లాడాలి, గ్రంథ పరిధిలో. కనుక ప్రియమైన దేవుని వారలారా, మీకు సంగతులు వివరిస్తున్నాను. కహాతీయుల్లో కొందరికి విశ్రాంతి దినాన్ని సముఖపు రొట్టెలు చేసేటువంటి సిద్ధం చేసే పని ఏం చేయబడింది? అప్పగించబడింది అన్నమాట అండి. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న వెసులుబాటు ఇచ్చాడు దేవుడు. ఎలాగంటే విశ్రాంతి దినంలోనూ అమావాస్యల్లో కూడా ఈ ఎవరైతే నిబంధన ప్రజలు ఉన్నారో, ఇశ్రాయేలులు ఉన్నారో, వీళ్ళు మాత్రమే వెళ్ళి దేవాలయంలో ఆరాధన చేసుకుంటున్నారు అని ప్రజలకు ఇబ్బంది కలక్కోకుండా దేశపు జనుల్లో ఎవరైనా కానీ మేము కూడా వెళతామో చూస్తామో అక్కడ జరిగే కార్యక్రమాలు అని అంటే వాళ్ళకి కూడా ఏం చేశాడు? వెసులుబాటు ఇచ్చాడు అన్నమాట. వాళ్ళు కూడా వచ్చి ఒక గుమ్మం దగ్గర నుంచుని, యెరూషలేముకి కొన్ని చాలా గుమ్మాలు ఉంటాయి, అందులో తూర్పు గుమ్మం ఎప్పుడు మూసే ఉంటుంది, మిగిలినటువంటి గుమ్మాలలోకి వచ్చి వాళ్ళు నిలబడి ఆ కార్యక్రమాలు చూసి వాళ్ళు వెళ్ళే అవకాశాన్ని ఇచ్చినట్లుగా గ్రంథం తెలియజేస్తుందన్నమాట. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం మొదటి నుంచి వస్తున్నాము. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు ఏం చేయబడి ఉంటాయి? మూసేసి ఉంటాయి. విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. ప్రవేశించి నిలబడగా యాజకులు, అంటే అధిపతి అంటే మరి నాకు దగ్గర ఉన్న సమాచారాన్ని నేను చెప్తున్నాను. అప్పట్లో రాజులు కూడా వాళ్ళ అధికారుల్లో ఉండి ఈ కార్యక్రమాలు జరిగించేవారు దగ్గరుండి. చదవండి. యాజకులు దహన బలి పశువులను, సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలబడి ఆరాధన చేసిన తర్వాత వెలుపలకి వెళ్ళిపోతాడు. అయితే సాయంకాలం కాకమునిపే గుమ్మం మూయకూడదు. మరియు 2 రోజులు ఇచ్చాడు. అలాగే చూడండి, విశ్రాంతి దినములోను అమావాస్యల్లోనూ దేశ జనులు అనేది రౌండ్ చేయండి మీ బైబిల్లో. దేశ జనులు ప్రత్యేకంగా అంటే ఇప్పుడు దేశ జనుల్లోనికి ఎవరు రారు చెప్పండి? దేశ జనుల్లోనికి ఎవరు రారు? ఇశ్రాయేలీయులు రారు. అంటే ఇప్పుడు దాకా మనం చూసినటువంటి నియమ నిబంధనలన్నీ కూడా ఎవరికి దేవుడు ఏర్పాటు చేసినట్లు కనపడుతుంది? ఇశ్రాయేలీయులకి ఏర్పాటు చేశాడు. కానీ వీళ్ళకి కూడా ఒక వెసులుబాటు ఇచ్చాడు. అసలు దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవుడిని ఏం చేస్తారు? ఆదివారం నాడు క్రైస్తవుల మీద ఎందుకు ఆ మాట వచ్చింది? మొదటి శతాబ్దంలో ప్రభు యొక్క శరీరాన్ని
ప్రభు యొక్క రక్తాన్ని తీసుకుంటున్నారని మా క్రైస్తవులు ఏమన్నారో నరమాంస భక్షకులు అన్నారు. అంటే వాళ్ళకి లేఖనం అర్థమైందా? అర్థం కాదు. ఈవేళ ఇక్కడ తీసుకునే వాళ్ళందరూ కూడా మనందరూ నరమాంస భక్షకులమా? కాదు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు దేశపు జనులకు కూడా దేవుడు 2 రోజులు వెసులుబాటు ఇచ్చి ఏమన్నాడు చూడండి, తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. ఉందా లేదా? ఎవరికి ఈ వెసులుబాటు ఉంది? దేశ జనులకు మాత్రమే. మిగిలినటువంటి జనాంగానికి ఆ వెసులుబాటు ఇచ్చాడు. యెహోవాను ఆరాధించొచ్చని కూడా రాయబడింది. వాళ్ళు ఆరాధించవచ్చు, మీరు మాత్రం ఆరాధిస్తారా? మేము ఆరాధన చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా బాప్తిస్వం పొందిన దేవాలయంలోనికి వస్తానన్నారు అనుకోండి, చర్చికి వస్తా అన్నారు అనుకోండి, మనం ఏమంటామండి? అబ్బాయి ఈ రోజు మీకు కుదరదండి అని అంటామా? ఖచ్చితంగా వాళ్ళని ఏం చేస్తాం? ఆహ్వానిస్తాం. అయితే వాళ్ళ ఆరాధికులు కారు. ఈరోజు వాళ్ళు ఏం కారు? ఆరాధికులు కారు, కేవలం ప్రేక్షకులు అవుతారు, దేశపు జనులు అవుతారు. ఇంకో సంగతి ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో నువ్వు బాప్తిస్వం పొందకోకుండా నువ్వు రొట్టె ద్రాక్షను తీసుకున్నా కానీ అది నీకు వృధాయే. అది నువ్వు తీసుకున్నా కానీ దానివల్ల నీకు జీవమేమీ రాదు. అప్పుడు నువ్వు ఏ కేటగిరీకి చెందిన వ్యక్తి అవుతావు? దేశపు జనుల్లోకి వెళ్ళిపోతావు, సామాన్య ప్రజలకు వెళ్ళిపోతావు. వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, చేయలేదని గ్రంథం చెప్పట్లేదు, చేయలేదని సమాజం అంటలేదు. మేము చర్చికి వెళ్తున్నాము, మేము ప్రార్థన చేస్తున్నాము, మేము నెలకోసారి తీసుకుంటాము అని అనుకోవచ్చు. కానీ వాళ్ళ దేశపు జనుల్లోకి వస్తున్నారు తప్ప, వాళ్ళు గుమ్మం దగ్గర ఉండి ఆరాధన చేసేవాళ్ళే తప్ప లోపలికి వచ్చేటువంటి అవకాశం వాళ్ళకి లేదు. వచ్చినా కానీ దేవుని దృష్టిలో వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమో కాదు. నువ్వు బయట ఉన్న వ్యక్తివి. ఇంకా కూడా బయట ఎంతకాలం ఉండి గుమ్మం దగ్గర ఉండి నిలబడి చూస్తా, లోపలికి రావా? యెహోవాను ఆశీర్వదింపబడిన వాడా, బయట నిలవనేలా లోపలికి రమ్ము. నువ్వు లోపలికి రావాలి అంటే కనుక ఆయన నిబంధనలో చేరాలి. లోపలికి ప్రవేశించాలని కనుక నువ్వు ఆచరించవలసినటువంటి కొత్త నిబంధన బాప్తిస్వంలోనికి ప్రవేశించాలి. ఇవన్నీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే ఒక ప్రాముఖ్యమైన రోజుకి చాలా సామాన్యంగా ఏం చేస్తున్నారో అందుకే నేను ఈ పాఠాన్ని తీసుకున్నాను. ఈరోజు దేవుడు సిస్టమేటిక్గా ఆ రోజుకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పినప్పుడు ఎందుకు మనం ఆ రోజుకు ప్రత్యేకత ఇవ్వట్లేదు? ఏంటి మన పనులన్నిటికంటే ప్రత్యేకమైన రోజు, దాన్ని ఎలా చేసేసాడో చూసాడండి. ప్రారంభం నుంచి మీరు చూస్తున్నారు ప్రియమైన దేవుని వారలారా. ఏమండి, ఇక్కడ నేను 4 సంగతులు చెప్పాను. ఒకటి ఏంటంటే 12 భక్ష్యాలను చేయాలి, బంగారు బల్ల మీద పెట్టాలని చెప్పాను. రెండోది విశ్రాంతి నాన్న చేయవలసిన దహన బలి చెప్పాను. ఈ రొట్టెలు చేయవలసిన వాళ్ళు ఎవరని చెప్పాను? కహాతీయులు చేయాలని చెప్పాను. అందులో కొందరు మట్టుకే వాళ్ళకి ఇచ్చాడు. 4వది ఏం చెప్పానంటే దేశపు జనులకు కూడా గుమ్మం దగ్గర నిలుచుని ఆరాధన చేసేటువంటి కార్యక్రమాన్ని ఇచ్చాడు. బయటకు లోపలికి వచ్చే అవకాశం లేదన్నమాట అండి. ఏమండి, ఇలాంటి వాటిలో ఇశ్రాయేలుకి మాత్రం స్వాతంత్రత లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇశ్రాయేలీలకి స్వాతంత్రత లేదు. దేశపు జనులకి ఇచ్చినంత వెసులుబాటు మనకైతే ఇక్కడ ఇంకో మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఏంటంటే ఒక వ్యక్తి, ఒక ప్రభువులో లేని వ్యక్తి, దేవునిలో లేని వ్యక్తి, సంఘంలో లేని వ్యక్తి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాడండి. అయ్యా నాకు ఈ కార్యం జరగాలని. అతను దేవుడు చేస్తాడా? చేయడా? చేస్తాడు. కానీ నువ్వు 10 సార్లు అడిగినా చేయడు నీకు. అందరూ వింటున్నారా? నిన్ను ఎన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ నిన్ను హెచ్చింతలేదు. కానీ ఆవిడ ఎలా వచ్చి ప్రార్థన చేసుకుంది, ఆయన ఎలా వచ్చి ప్రార్థన చేసుకున్నాడు, ఎలా వచ్చి దేవుణ్ణి అడిగాడు, వెంటనే వెళ్ళి మేలు పొందేశాడు. అది అందుకే ఆ మాట చెప్పాను. ఇశ్రాయేలీలకి మాత్రం ఇందులో స్వాతంత్ర్యము లేదు. వాళ్ళకి ఖచ్చితంగా ఏం చేయాలి? ఆజ్ఞల్ని. అంతే. నువ్వు ఇక్కడ కూర్చున్నది ఎందుకో తెలుసా? నువ్వు ఆజ్ఞలు పాటించడానికే. నేను ఆలకలాగా వచ్చేసి మరి ఆవిడికి దేవుడు మేలు చేశాడు నాకెందుకు మేలు చేయడు, ఆయనకి దేవుడు మేలు చేశాడు నాకెందుకు మేలు చేయడు, నీకు అర్థం అవ్వడానికి ఈ పాఠం. నీకు ఈ కార్యక్రమం జరగాలంటే బోర్డు మీద ఉన్నటువంటి టైటిల్ ప్రకారంగా దేవుడు నిన్ను పైకి హెచ్చించాలంటే నేను ముగింపుకు వస్తున్నాను. దేవుడు నన్ను ఎందుకు హెచ్చించట్లేదని నువ్వు ఒకవేళ నిరుత్సాహపడచ్చేమో. ఏమండి, 3వ సంగతి ఏంటన్నట్లయితే విశ్రాంతి దినాన్ని నెరవేర్చలేని వారు శాపగ్రస్తులైపోతున్నారు. విశ్రాంతి దినాన్ని నెరవేర్చలేని వారు శాపగ్రస్తులు కనుక దాని నుంచి విడుదల పొందడానికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని రోజు.
ఇప్పుడు విశ్రాంతి దినం ఉందండి, ఇది బరువు అయిపోయింది, వాళ్ళు పాటించలేకపోతున్నారు. ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దాన్ని తీసేయమనటానికి సరిపోరు. ఇప్పుడు మన క్యాలెండర్లో నీకు ఇష్టం లేదని శనివారం తీసేద్దామా? మన క్యాలెండర్లో ఇష్టం లేదని ఆదివారం తీసేద్దామా? ఖచ్చితంగా ఇష్టమున్నా లేకపోయినా ఏం చేయాలి? దాన్ని పాటించాలి. వీళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా ఆ బరువును మోస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నలిగిపోతున్నారు. ఇప్పుడు నలిగిపోయే ముందు ఒక మాట ఇక్కడ నేను అంటున్నానని నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు. నీవు నలిగిపోయే ముందు, చితికిపోయే ముందు ఆ ఆజ్ఞలు పాటిస్తే ఏ సమస్య ఉండదేమో. కానీ అది నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు దీన్ని తీసేయమని వాళ్ళు అడగలేరు. తీసేయమని అడిగినా కానీ దేవుడు దాన్ని ఏం చేయడు. ఆయన మాట తప్పడు. ఒక్కసారి మాట అన్నాడంటే ఆ మాట మీద ఉంటాడు ఆయన. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే దేవుడు కూడా న్యాయబద్ధంగానే వెళ్తాడు కాబట్టి, ఆయన ఖచ్చితంగా ఉంటాడు కాబట్టి, ఇప్పుడు దీన్ని తీయాలి అంటే, దీని తర్వాత ఇంకో కొత్తది ఇవ్వాలి అంటే కనుక దీన్ని ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా దీన్ని నెరవేర్చవలసినటువంటి అవసరత ఎంతైనా. మరి ఎవరు నెరవేరుస్తారు? దీన్ని పూచా తప్పుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా నెరవేరిస్తేనే కానీ కొత్తది వచ్చే అవకాశం లేదు కదా. అప్పుడు ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. ఇది మేము చేయలేకపోతున్నాం, శాపగ్రస్తం అయిపోతున్నాం. మా ఇంట్లో నలుగురు చేయలేకపోతున్నారు. మా ఇశ్రాయేల్ జనాంగంలో కొన్ని లక్షల మంది ఉన్నా చేయలేకపోతున్నారు. మా పనులే చూసుకుంటున్నాం కానీ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఒకవేళ చేద్దు మేము. కానీ దీన్ని ప్రాక్టీసు చేయలేదు. ఏదో చదువుతున్నామో, బలి ఇవ్వాలంటే ఇస్తున్నామో, కానుకలు ఇవ్వాలంటే ఇస్తున్నామో, ఇలా చేస్తున్నామే తప్ప దీన్ని పూర్తిగా చేయలేకపోతున్నామని వాళ్ళు బాధపడుతున్నటువంటి రోజుల్లో తన ప్రజలైనటువంటి వారి పక్షాన దేవుడు వాళ్ళ శాపగ్రస్తమైన పరిస్థితి నుంచి విడిపించటానికి కాలము సంపూర్ణమైనప్పుడు చెప్పండి తన కుమారుని ఏం చేశాడు? ఆయన పుట్టింది కూడా ధర్మశాస్త్రం క్రిందే పుట్టాడు. ఆయన ఆచరించింది కూడా ఏ రోజున ఆచరించారు? విశ్రాంతి దినాన్ని ఆచరించారు. ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ ఆయన నెరవేర్చినట్లా? గలతీ 4:4 ప్రకారంగా కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణ్ణి పంపెను. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తున్నాం. అదండి, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితునని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ. చూసారండి, అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అనేటువంటిది కొట్టేయటానికి అవకాశం లేదు, కానీ ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. ఇప్పుడు ఆదివారం తీసేయడానికి లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పమ్మా? ఖచ్చితంగా ఏం చేయాలి? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి ఇక్కడ కూర్చుని గంటన్నర ఏం చేయాలి? చేయవలసింది. అది ఇష్టంతో చేయమన్నాడు. నువ్వు అయిష్టంతో చేస్తే అక్కడే ఉంటావు. ఇష్టంతో చేయమన్నాడు మాట అండి. అలాగూ క్రీస్తు ప్రభునందు నరులను ధర్మశాస్త్రము నుండి ఆయన ఏం చేశాడంటే విమోచన చేశాడు. ముగింపులో మాట చెప్పాలనుకున్నాను. 3 సంగతులు చెప్పాను మీకు. ఏంటంటే పరిచయంలో విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. దేవునికి ఇశ్రాయేలుకి మధ్య ఏమై ఉన్నది? గుర్తై ఉంది. ఇది 10 ఆజ్ఞలు ఇవ్వక ముందుగానే దేవుడు వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాడు. 10 ఆజ్ఞలు దీన్ని చేర్చాడు. ఏంటి ఇంకా విశ్రాంతి దినాలు కొన్ని ఉన్నాయని చెప్పుకున్నాము. ఆ విశ్రాంతి దినాల్లో పరిశుద్ధమైన మందిరాన్ని సన్మానించమన్నాడు. అవునా? నీకున్న మందిరం చిన్నదే కావచ్చు, కానీ ఇది పరిశుద్ధమైందా కాదా? మాట్లాడండి. నిజంగా నేను సంతోషిస్తాను. ఎక్కడ కానీ అక్కడ కానీ మందిరాన్ని అందరూ ప్రేమించేవాళ్ళే. ఉన్న దాంట్లోనే మనకి ఎంత ఉంటే అంత. నీ ఇల్లు చిన్నదనుకో, దాన్ని ప్రేమించవా? ఏమండి? ప్రేమిస్తాం. మందిరాన్ని ప్రేమించు. దేవుని సన్నిధిని నిలిచే చోటు అది. అక్కడ చెప్పుకుంటూ మొట్టమొదటి ఏం చెప్పామంటే విశ్రాంతిని ఆచరించట్లో కొన్ని ఆజ్ఞలు చెప్పాను. కట్లు ఎరగకూడదు. దేశం ఆ ప్రజలు లోపలికి ఎవరైనా వస్తే వస్తువులు తీసుకొస్తే ఏం చేయకూడదు?
కొనకూడదు, గుమ్మాలను ఏం చేయకూడదు, తెరవకూడదు, బరువుల్ని మోయకూడదు, సామాన్య రోజులుగా ఆ రోజున ఏం చేయకూడదు, ఎంచకూడదు అనే సంగతి జ్ఞాపకం చేసుకుంటూ, రెండో సంగతి విశ్రాంతి దినాన్ని ఆచరించట్లో ఏ వాటిని విధిగా ఖచ్చితంగా ఆచరించమన్నాడంటే 12 భక్ష్యాలని చేయమన్నాడు. అది సన్నిధి రొట్టెలు బంగారు బల్ల మీద పెట్టమన్నాడు అండి. ఓకే, విశ్రాంతి దినాన్ని చేయవలసిన దహన బలి ఉంది, 2 గొర్రె పిల్లల్ని ఇవ్వాలి. వాటిని వధించిన తర్వాత యాజకుడు తింటాడు, మిగిలితే పట్టుకెళ్ళి, లేకపోతే అక్కడ వదిలే. అందుకనేమో దీని గురించి అన్నాడు అనుకుంటా. ఆ రోజుని యాజకులు సముఖపు రొట్టెలు తినేశారు అన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? వాళ్ళ తిన్నా కానీ వాళ్ళ పాపులు కాదు అన్నాడు. వాళ్ళ తిన్నా కానీ పాపులు కాదు అన్నాడు. మత్తయి సువార్త క్షమించండి, మార్కు సువార్త 12వ అధ్యాయం, రైట్, క్షమించండి, మత్తయి సువార్తనండి, మార్క్ కాదు. 12వ అధ్యాయము 4 చూడండి, పురుషులు గట్టిగా చదవండి. అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు. అర్థమైంది మీకు ఇక్కడ? అంటే ఆ రోజుని దేవాలయంలో యాజకులు తిన్నారు కాబట్టి ప్రజలు ఇదేంటి దేవునికి అర్పించింది తినేసాడు ఈయన అనటానికి అవకాశం లేదు. వాళ్ళు తిన్నాగాని ఎలాగెంచబడ్డారో నిర్దోషులే. అది ఆడ సొమ్ము వాళ్ళది. నువ్వు 2 గొర్రె పిల్లలు ఇచ్చావనుకో, అది నీకు సంబంధించిందా యాజకుడికి సంబంధించిందా? మాట్లాడలేదు. గొర్రె పిల్లలు ఇచ్చావు 2, అది నీకా యాజకుడిదా? ఇచ్చిన తర్వాత అంతే. అందుకే వాళ్ళని దోషులుగా ఏమి ఎంచలేదు. అది వాళ్ళ ఒపీనియన్ అని చెప్పేశాడు అన్నమాట అండి. కనుక ప్రతి విషయము కూడా గ్రంథంలో మనకి దేవుడు పొందుపరిచాడు. ఏమండి, ఈ సంగతులు మనం ఆలోచన చేసుకున్నాము. 3వ సంగతి చివరిలో మనం ఏం చేసుకున్నామంటే, విశ్రాంతి దినాన్ని ఎవరు కూడా పాటించలేనందు చేత ఇది ఎప్పుడు గడిచిపోతుందా, లేదంటే మేము రోజు రోజుకి శాపం అయిపోతున్నామని బాధపడుతున్న రోజుల్లో ఆ శాపాన్ని ఎవరు తీసేశారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఏం చేశాడు? నెరవేర్చాడు. విశ్రాంతి దినాన్ని గుళ్ళోకి వెళ్ళాడా లేదా? రైట్. ముగింపులో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక 5 నిమిషాలు ఉంది. ముగింపులో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, విశ్రాంతి దినాన్ని ధర్మశాస్త్రం మేరకుండగా ఏం చేయొచ్చు? నేను ధర్మశాస్త్రము మేరుతున్నాననే భయం నీలో ఉంటే అది అతిక్రమించుకోకుండా చేసే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఆ రోజు ఏం చేయొచ్చు అంటే చెప్తున్నానండి. విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రజలకి బోధ చేయొచ్చు. ఇవన్నీ మీకు అర్థమైతే న్యూ టెస్ట్మెంట్ అర్థమవుద్ది, కొత్త నిబంధన అర్థమవుద్ది. కొందరికి వాక్యము పూర్తిగా అవగాహన లేక పొరపాటు పడుతున్న లోకంలో ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. అంతటి వారు కపెర్నహూములోనికి వెళ్ళారు. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి ఏం చేస్తున్నాడు అంటే, ఆదివారం బోధ చేయొచ్చు అన్నమాట సమాజ మందిరంలోనికి వెళ్ళి. అప్పుడు విశ్రాంతి దినాన్ని ఏం చేసిన వ్యక్తివి కాదు, మీరిన వ్యక్తివు కావు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆదివారం నాడు మీరు ఏ పని చేయకూడదా, వచ్చి ఆరాధన చేసుకున్న తర్వాత చేసుకోవచ్చా? అమ్మయ్య. కానీ అప్పుడుందా ఆ పని? ఇప్పుడు దేవుడు నీకు ఎంత వెసులుబాటు ఇచ్చాడు? 1 గంట, గంటన్నరే కదా. ఆదివారం దేవాలయంలోనికి వెళ్ళి వేసి ఏం చేశారండి? బోధించారు. ఏమండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన విశ్రాంతి దినమున
పంట చేలలో పడి చూడుము అడిగిరి. అందుకు ఆయన వారు తెట్లేను తానును తనతో కూడా వారిని ఆకలి కొనగా అంటే విషయం ఏంటంటే పరిసయ్యులు యేసు ప్రభు శిష్యుల మీద తప్పుపడుతున్నారు. విశ్రాంతి దినాన్ని వెన్నులు తురుంచుకుని ఏం చేయకూడదు, తినకూడదు. పంట చేనులో పడి వెళ్తున్నారు. చేనులోకి వెళ్ళినప్పుడు ఆకలి వేసిందని లేకపోతే రుచిగా ఉన్నాయని అలా తీసుకుని తినకూడదు, నిజంగా తినకూడదు. ఆజ్ఞ ఉందా లేదా అక్కడ? ఆ రోజు ఏ పని? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. నేను ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించుకోకుండా ఉండాలి అంటే ఇక్కడ ఆరాధన చేసుకుని వెళ్ళి వంట చేసుకుని ఏం చేయొచ్చు, తినొచ్చు. మనకు వంట ముఖ్యమా, ఆరాధన ముఖ్యమా? మొన్న మీటింగ్ పెట్టాం, చక్కగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు ఆయన, బాగానే జరుగుతుంది. ప్రసంగం స్టార్ట్ చేశాను, ఇంట్రడక్షన్ అయింది, కొంచెం లెసన్ వెళ్ళింది, అంతే వర్షం వచ్చేసింది. ఆ లెసన్ పూర్తయిందా? పూర్తి అవ్వలేదు. డిసప్పాయింట్ అయిపోయి నేను చాలా బాధపడిపోయాను ఏమండి. సరే, ఏమనేది తర్వాత విషయం. కనుక ప్రియమైన వాళ్ళారా, మీరు విశ్రాంతి తిన్న పంట చేనులో పొలం ఉన్న వాళ్ళు పొలం వెళ్ళండి, వంట చేసుకుని తినండి. ఆ రోజు మీరు ఏం కూర వండుకోండి, మీకు నచ్చిన కూర వండేసుకోండి, తినండి. ఒకవేళ మీ వీధుల్లోకి ఎవరైనా అమ్మకానికి వస్తే ఏం చేయండి? వెసులుబాటు ఇచ్చాడా లేదా? ఎంత వెసులుబాటు ఇచ్చాడండి ఏమండి. ఇంకోటి ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 11. అందుకైనా ఏ మనుషునికైనా ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల, చూసారా, ఏ జంతువు అయినా కానీ గోతులో పడితే దాన్ని ఏం చేయొచ్చు? ఆ రోజు పైకి, ఏ రోజు? విశ్రాంతి. ఇవాళ ఆదివారం మీరు లెక్కేసుకోండి. నిజంగా నీ పశువు బాగోలేదు, ఒక గేదో లేకపోతే అదే పెయ్య లేకపోతే ఆ సందర్భాలు కొన్ని చెప్తూ ఉంటాడు మా మాస్టర్. ఆ టైంలో త్వరగా పని చేసుకుని ఆరాధన చేసుకుని వెళ్ళిపోతాం. వెళ్ళి పశువుని చూసుకోవాలి, బాగోలేదు పశువుకి. కానీ ఇక్కడ ఏది ముఖ్యం? ఇక్కడ ఆరాధన చేసుకున్న తర్వాత దేవుడు ఖచ్చితంగా దానికి మేలు చేస్తాడు. ఈరోజు మన పాఠం అదేనండి. నిన్ను దేవుడు హెచ్చించట్లేదు అంటే ఇవేమీ చేయకోకుండా దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే ఎలా హెచ్చిస్తాడు? ప్రియమైన వారు ఆలోచన చేయండి. లోకాసు వార్త 6వ అధ్యాయము 6 నుంచి 10 వరకు రాసేసుకోండి, నేను చదివేస్తున్నాను, సమయం లేదు. విశ్రాంతి దినాన్ని మేలు చేయుట ధర్మం అన్నాడు అక్కడ. ఎవరికైనా మేలు చేయాలంటే ఇవాళ ఆదివారం అండి నేను ఏ మేలు చేయను అని అనొచ్చా? ఇవాళ శనివారం అండి నేను ఏ మేలు చేయను అనొచ్చా? ఆ రోజు అంటారు. కానీ ఈరోజు నీకు వెసులుబాటు ఇచ్చాడు కదా. ఎవరికైనా సాయం చేయాలంటే ఖచ్చితంగా చేయడానికి ముందుకు రా. శుక్రవారం మీకు అదే చెప్పాను ప్రసంగంలో. ఏమండి, చివరిగా ఒక మాట చెప్తున్నాను ఇక్కడ. ఎవరైనా విశ్రాంతి దినాన్ని 8వ రోజు వచ్చింది, పిల్లోడు పుట్టి 8వ రోజు అయిపోయింది, 8వ రోజు ఆదివారం వచ్చింది అనుకోండి. ఆ రోజు ప్రకారం విశ్రాంతి దినం 7వ రోజు వచ్చింది అనుకో, 8వ రోజు. మగపిల్లలకి ఇశ్రాయేలుకి 8వ రోజున ఏం చేయాలి? మరి ఆ రోజు చేయొచ్చా, చేయకూడదా? ఇప్పుడు క్రైస్తవులు సున్నతి దానికి సాదృశ్యమైనది ఏది? బాప్తిసం. ఆదివారం నాడు నువ్వు బాప్తిసం పొందాలని ముందుకు వచ్చావు, పొందని వ్యక్తి ఆ రోజు ఖచ్చితంగా ఏం చేయొచ్చు? మనం పొందొచ్చు. నిన్న ఆదివారం మేము ఇద్దరికి ఇచ్చాం. నీకు ఎంత వెసులుబాటు ఇచ్చాడో ఇటువంటి ప్రత్యేకమైనటువంటివి ఇవన్నీ నువ్వు పాటించి, పాఠం అయిపోయింది, ఇవన్నీ నువ్వు పాటించిన తర్వాత అందరూ బైబిల్ తెరవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము నేను చదువుతున్నానో మీరు అందరూ గ్రహించండి. 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమున నువ్వు ఒరకుని నీడల విశ్రాంతి దినము మనోహరమైనదియు. గుర్తుపెట్టుకోండి, విశ్రాంతి దినం ఎలా మారద్దే? అబ్బా, ఆ రోజు వచ్చేటప్పటికి నీకు సంతోషం వేసేద్ది. కొత్త బట్టలు ఏ రోజు కట్టుకుంటారు మీరు? బంగారం కొనుక్కుంటే ఏ రోజు పెట్టుకుంటారు?
వెండి కొనుక్కుంటే ఏ రోజు పెట్టుకుంటారు? అంతేనా? నూతన వస్తువులన్నీ ఏ రోజు? ఎంత మీ జీవితంలో ఒక ఆదివారానికి ఒక ప్రాముఖ్యత ఉంది. మంచిది. మనోహరమైన యెహోవాకు అది ప్రతి దినమైన ఘనమైనది అనుకుని దాన్ని ఘనముగా ఆచరించి ఎలాగ ఎంచాలి? నువ్వు ఘనంగా ఎంచాలండి. ఆదివారం ఘనముగా ఎంచాలి. ఇక్కడ మిమ్మల్ని అందరినో ప్రశ్న వేస్తాను. ఆదివారం ఘనముగా ఎంచేవాళ్ళు ఎంతమంది ఉన్నారో? నిజంగా ఎంచేవాళ్ళే చేతులు ఎత్తండి. ఆదివారం మిగిలిన రోజుల కంటే నా జీవితంలో అదే ఘనమైంది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 అంతే. మిగిలిన రోజు చూసారా? వాళ్ళకి మిగిలిన రోజులే బెటర్ అనిపిస్తుంది. ఏ రోజు కంటే ఇప్పుడు చదువుతారు, ఇప్పుడు మీకు తెలుస్తుంది. గుండెలో పేతురు గారు అన్న మాట ఎలా పొడుచుకుందంట? గుణపంలా పొడుచుకుందంట. కట్ దర్ ఇన్ యువర్ హార్ట్స్ అంటాడు. హృదయంలో పొడవబడిందంట. అనుకొని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు. అబ్బా, మనకిష్టమైనవి చేయకూడదంట ఆ రోజు. వ్యాపారము చేయకయు లోకవార్తలు. అసలు ఆదివారమే లోకవార్తలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకే. లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఏం చేస్తావో? దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఎప్పుడు ఎక్కిస్తాడు మిమ్మల్ని? అర్థమైందా? నాకు రిపీట్ చేయవలసిన లేదు. దేవుడు హెచ్చించాలని ఉందా మీ అందరికీ? అక్కడ ఏమని ఉంది? దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను. దేవుడు ఎక్కించాలండి, మనుషులు ఎక్కించాలండి. ఆ స్థాయిలో నిన్ను కూర్చోబెట్టడానికి దేవుడు చూస్తున్నాడు. ఇవన్నీ పాటించు. ఇంకా ప్రభు దినాన్ని నీకు వెసులుబాటు ఇచ్చాడు. ఆ రోజు వాళ్ళకి వెసులుబాటు ఉందా? మెసలడానికి లేదు. ఈవేళ నువ్వు ఆరాధన చేసుకుని నీ చేలోకి వెళ్ళు, ఆరాధన చేసుకుని ప్రయాణం వెళ్ళు, ఆరాధన చేసుకుని నీ పశువును చూసుకో, ఆరాధన చేసి నీకు ఇష్టమైనది తిను. ఆరాధన రోజు నీ అవసరమైతే ఆదివారం నాడు బాప్తిసం కూడా పొందు. ఈ మాటలన్నీ నువ్వు నెరవేర్చిన రోజుని, ఈ ఆజ్ఞలు నెరవేర్చిన రోజుని దేవుడిని హెచ్చిస్తాడు. ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే కనుక, తండ్రి ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నేను ఘనంగా ఎంచలేకపోతున్నాను, అందుకే నన్ను హెచ్చించట్లేదేమో, ఆదివారం తర్వాతే ఏదైనా అని అనుకుని దేవునికి తలొంచి కృతజ్ఞతలు చెబుతూ క్రీస్తు ద్వారా ఆయన ఆరాధికుడిగా నీ ఉండాలని ఈ మాటలు హెచ్చరిస్తున్నాను హెచ్చరించుకుంటూ ఇంతటితో ముస్లిం అందరికీ వందనాలండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దేవుడు నన్ను ఎప్పుడు పైకి హెచ్చించును? తండ్రి, నువ్వు హెచ్చించటానికి ముందు ఇన్ని మేము నెరవేర్చాలి, అప్పుడు మమ్మల్ని హెచ్చిస్తాం ఆయన. ఇక్కడ నీ బిడ్డలు చాలామంది ఉన్నారు, ఆదివారమును ఘనంగా ఎంచారు. ఆరాధన తర్వాతే వాళ్ళ జీవితం అనుకున్నారు, ఆరాధన తర్వాతే కుటుంబం అనుకున్నారు, ప్రభు సన్నిధి తర్వాతే మిగిలిన సంగతులు అనుకున్నారు. అటువంటి పిల్లలను, అటువంటి కుటుంబాలని నువ్వు హెచ్చిస్తావు. మిగతా సమ్మేళకరంగా మార్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.